శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు పరిశీలించినప్పుడు అవి సమానంగా ఉండడం జరిగింది. 5-5గా నిర్ణయించడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎంత వచ్చినా కూడా అంత ఖర్చు పెడుతుంటారు. కాబట్టి వీళ్ళ పెద్దగా ఆదాయ వ్యయాలతో పెద్దగా సంబంధం ఉండదు. అంటే అనుకున్నది చేస్తూ ఉంటారు. డబ్బులు చేతిలో ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా పూర్తి చేస్తుంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు బ్యాలెన్స్ షీటు కరెక్ట్గా టాలీ అయిపోయింది. ఇక రాజపూజ్యం 1, అవమానం 5 ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా గౌరవం కామన్గా 1 ఉండడం అనేది కొద్దిపాటి గౌరవం ఉన్న, అవమానం 5 ఉండడం ఏంటంటే కారణం గతంలో మీరు ఎవరికన్నా డొనేషనో హెల్ప్ ఏదో చేసినప్పుడు కొంత ఎక్కువగా వాళ్ళకి చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనీ టైట్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్ది తక్కువ పే చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటో వాళ్ళు మనసులో కొద్దిగా బాధపడుతూ ఉంటారు. దానికి ఇది బయట ఏదో చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద ఆదాయ వ్యయాలు కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు మరి ఖర్చు అలాగే ఉంది, ఆదాయం అలాగే ఉంది. ఓకే, దానికోసం మీరు పెద్దగా ఏమీ వరి పడక్కర్లేదు. మరి మన గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా మరి రాహు, కేతువు, శని, గురువు ఈ 4 గ్రహాల గురించి మనం ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మరి శని భగవానుడు మీకు ఒక విధంగా అన్యాయం చేసినట్టే. ఒక 2.5 సంవత్సరాలుగా మిమ్మల్ని చాలా విషయాల్లో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి శని భగవానుడు చతుర్థ స్థానంలోకి మారడం జరిగింది. అంటే ఒక విధంగా అర్ధాష్టమ శని. అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది, అర్ధాష్టమ శని వల్ల మనకి ఏంటి లాభం ఏంటి నష్టం అని పరిశీలించినప్పుడు చతుర్థం అన్నది మనకి హృదయం లాంటిది, అంటే మనస్సు లాంటిది. చతుర్థ సహజ చతుర్థానికి చంద్రుడు కారకుడు అవటం వల్ల 4వ స్థానం అన్నది మాతృస్థానం, చదువు, విద్య ఇవన్నీ ఉంటాయి. మరి ఆ స్థానంలోకి శని భగవానుడు ఉగాది రోజే ప్రవేశించడం వల్ల కామన్గా జాతకులకి విద్యార్థులైతే చాలా వరకు ఈ పరీక్షల్లో చాలా కష్టపడి చదవలసి ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుకున్న ఫలితం రావడం కష్టమవుతూ ఉంటుంది అన్నమాట. అంటే కొద్దిగా మార్కులు తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తప్పనిసరిగా కొంత ఆస్తి కోల్పోవలసి ఉంటుంది. అంటే ఏదన్నా అది భాగస్వామ్యం ద్వారా పంచుకోవడం వల్ల అయితేనే, లేదంటే మీ యొక్క ఆస్తి మీ పిల్లల పేరును మార్చడం అయితేనే ఈ విధంగా మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థాన చలనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారడానికి కారణమవుతూ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులైతే ట్రాన్స్ఫర్ రావచ్చు, వ్యాపారస్తుడైతే తన సెటర్ ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా జరగవచ్చు. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా అంటే వారి యొక్క ఏజ్ని బట్టి ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి మదర్ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, లేదంటే తల్లిగారితో విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా వరకు ఈ సమయంలో పిల్లలు హాస్టల్కి వెళ్ళి చదువుకుంటారు, మిగతా వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళి ధన సంపాదన చేయవలసి ఉంటుంది. ఏదన్నా మనసుకి కష్టం కలుగుతుంది, చేసే ప్రయత్నం చివరిదాకా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇక 4లో ఉన్నటువంటి శని భగవానుడు తృతీయ దృష్టితో 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల, అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అవటం వల్ల సహజంగా రుణాలు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఒకరి కింద మీరు సర్వీస్ చేయవలసి ఉంటుంది. అంటే అది ఏ విధంగా అన్నాను అనుకోవచ్చు. కొంతవరకు సర్వీస్ ఓరియంటెడ్గా కష్టానికి తగిన ప్రతిఫలం లేకుండా కష్టపడవలసి ఉంటుంది. అలాగే కొంతమందికి అయితే ఆరోగ్యం చాలా వరకు
ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ శని భగవానుడు కేవలం ఈ ధనుస్సు రాశి వారికి మాకు ధనాధిపతి కదండి, తృతీయాధిపతి కదండి అనుకోవడానికి అయితే వీల్లేదు. సహజ భావ కారకత్వాల్లో, రాశి కారకత్వాల్లో, విగ్రహ కారకత్వాల్లో శనికి అష్టమ స్థానాధిపత్యం ఉంటుందన్నమాట. అలాగే వ్యయాధిపత్యం కూడా ఉంటుంది. దానివల్లనే ఈ శని భగవానుడు ఏ భావంలో ఉంటే అష్టమాధిపతి ఆ భావంలో ఉంటే ఏ ఫలితం ఇస్తాడు, వ్యయాధిపతి ఆ భావంలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అందుకనే చతుర్థ భావంలో వచ్చినప్పుడు చతుర్థ భావ కారకత్వాలు మార్పు కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతుంది. ఆరో భావాన్ని చూడటం వల్ల ఏమైంది, మనకి ఆరో భావానికి సంబంధించిన ఫలితాలు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే దశమాన్ని చూస్తాడు. ఈ దశమాన్ని చూడటం వల్ల ఏమైంది, ఇందాక మనం అనుకున్నట్టు ఆటోమేటిక్గా వృత్తిలో మార్పు రావడం కానీ, ఉన్న వృత్తి పోగొట్టుకోవడం కానీ, పోగొట్టుకొని ఇంకా అంతకన్నా చిన్న ఉద్యోగంలో చేరడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అవి ఇమీడియట్గా కాదు, రాబోయే 2.5 సంవత్సరాల్లో జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఈ మధ్యకాలంలో వక్రించడం చాలా ఫలితాలు కనబడుతుంటాయి. కాబట్టి ఇవి పైన వచ్చే ఫలితాలు మాత్రమే, కానీ దానికోసం మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. దీన్నే మీరు పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే చతుర్థంలోకి శని రావడం వల్ల ఎవరైతే విదేశ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా విదేశం వెళ్ళి అక్కడ చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ విధంగా కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనుసు రాశికి గురువు యొక్క స్థితే ఇంపార్టెంటు. రాశ్యాధిపతి కాబట్టి గురువు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని, ఏ భావంలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఇంచుమించుగా మనకి ఈ మే 15వ తారీఖు దాకా 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అటు 6వ భావాన్ని 2, 10 అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్ధ త్రికోణం అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు. 2వ స్థానం అనేది జాతకుడు కుటుంబ వ్యాపారం కానీ మనీ రొటేషన్ చెప్తూ ఉంటుంది. 6వ భావం అనేది జాతకుడు చేసే సర్వీస్. అంటే గురువు 6లోకి రావడం వల్ల ఈ ఉపాధ్యాయ వృత్తి, ప్రవచనాలు చెప్పడం, వేదిక సంబంధించిన శాస్త్రాలు, న్యాయవాది వృత్తి, ఏదైనా గౌరవప్రదమైన వృత్తులు, బ్యాంకింగ్ లాంటివి కూడా గురువు ఆధీనంలో ఉంటాయి. ఇక 10వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల వృత్తిలో తన యొక్క స్థానం చెప్పడం జరుగుతుంటుంది. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా గౌరవప్రదమైన హోదా లభిస్తుంది. ముఖ్యంగా మనీ రొటేషన్ బాగుంటుంది. మే 15 తర్వాత 7వ స్థానంలోకి రావడం వల్ల కామన్గా 7వ స్థానం అంటేనే రిలేషను, వివాహ బంధం. కాబట్టి మరి ఇప్పటిదాకా వివాహం జరిగి కూడా అన్యోన్య దాంపత్యం లేని వారు ఈ సమయంలో మరి మళ్ళా ఒక అంగీకారానికి వచ్చి తిరిగి మీ యొక్క వివాహ జీవితాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి మే 15 తర్వాత చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే 6వ స్థానంలో మే 15 వరకు గురువు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే సప్తమానికి వ్యయంగా పనిచేస్తుంటాడు. కాబట్టి వివాహం జరగనివ్వడం, జరిగినా కూడా భార్యాభర్తలను కలవనివ్వడం. ఇప్పుడు సప్తమంలోకి వచ్చాడు కాబట్టి కంపల్సరీగా మళ్ళా రాజీ మార్గం ద్వారా దూరమైన దంపతుల్ని కలగడం, అలాగే జాతకుడికి వధువుని లేదా వరుణ్ణి ఎతికి పెట్టే ప్రయత్నం కూడా గురువే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అందువల్ల ప్రస్తుతం మరి 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల మీకు పరిచయం ఉన్నటువంటి సర్కిల్ ద్వారానో, ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో, వివాహ మ్యారేజ్ బ్యూరోల ద్వారానో ఒక వధువు లేదా వరుడు తారసపడడం లభిస్తుంది. సప్తమం అన్నది రిలేషన్ ఏర్పడుతుంది, పరస్పరం వివాహ బంధం ఏర్పడుతుంది. 11 చూడటం వల్ల భార్యాభర్తల మధ్య స్నేహం ఉంటుంది. పెళ్లినాటి ప్రమాణాలను కాపాడుకోవడం కూడా లాభస్థానంలో ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో వివాహ ప్రయత్నం చేస్తున్న వారు మే 15 తర్వాత రెడీగా ఉంటే మించుమించుగా ఆ తతంగం నవంబర్ నాటి క్లోజ్ అయిపోతుంది. ఇక దాని తర్వాత రాహు, చతుర్థ రాహు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మే 18న తృతీయ స్థానంలోకి రావడం వల్ల చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ధైర్యంతో న్యాయమో అన్యాయమో తర్వాత చూసుకోవచ్చు, ముందు పని పూర్తి చేసుకోవాలి అన్న భావనతో మరి మే 18 తర్వాత రాహు యొక్క అండదండలతో మీరు విజృంభించవలసి ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో, ఏదైనా వ్యవహారాల్లో కూడా తిరుగు లేకుండా సక్సెస్ సాధిస్తారు.
ఇక కేతువు 9వ స్థానంలోకి రావడం వల్ల కొంత ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం గడుపుతాం అనుకుంటారో వారికి ఒక మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క ప్రోత్సాహంతో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. చాలా వరకు ఈ ఏదో ఒక దీక్ష తీసుకోవడం, ఏదో ఒక సంకల్పంతోనూ మీ యొక్క జర్నీ ప్రారంభం అవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ ధనుస్సు రాశి వారు లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటుంటారు. ఏదన్నా ఒక ప్రయత్నం వాళ్ళు అనుకుంటే అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ ఆధ్యాత్మం కూడా అటువంటిదే కాబట్టి మరి కేతు ప్రభావం వల్ల మీరు ఏదన్నా ఒక ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలన్నా, వేదిక్ కోర్సులు నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా కొంత టైం వెయిట్ చేయవలసి ఉంది. దానికి ఒక మంచి గురువు లభించడం కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ, ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే 100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆది దైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా, అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు, పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.